సో మనకు బిఎన్ఏ కంపెనీలో 445 అయితే వచ్చింది బెటర్. సో దీంట్లో తీసుకున్నందుకు, ఎందుకంటే అనవసరంగా మౌలాలి పోయి అటు ఇరుక్కునేవాడిని. సో ఇక ఏఎన్ఏ కంపెనీ కూడా ఆన్లైన్ అయితే చేసుకున్నాను. సో చూద్దాం. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. కాచిగూడ స్టేషన్కి వచ్చినాము. లెట్స్లో. సో మనకు ఏ కంపెనీలో బుకింగ్ అయితే వచ్చింది. ఎక్కడికంటే మనకు ల్యాంకో హిల్స్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 18 కిలోమీటర్లు 279 ఇస్తానన్నాడు. ఎంత దారుణం అంటే, సో మనం బి కంపెనీయే నడుపుకోవాలి. బి కంపెనీ ఏందో తెలుసు కదా మీకు. సో ఆ బి కంపెనీయే నడుపుకోవాలి. దాని గురించి త్వరలో ఒక షార్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే దాంట్లో ఎర్నింగ్ మంచిగా ఉంది. కాకపోతే పికప్స్ నాన్ స్టాప్ ఇస్తలేడు ఎర్లీ మార్నింగ్. అదొకటి ప్రాబ్లం అంతే. సో మనకైతే చూడండి, 18 కిలోమీటర్లు వస్తే 290 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. ఈ ఎంతవరకు ఏమో నాకైతే నమ్మకం తక్కువ. సో ఎనీవే మనకైతే ర్యాపిడోలో ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఏఓసి సెంటర్ వెళ్ళాలట. సో 25 కిలోమీటర్స్ 446 సంథింగ్ ఇస్తా అన్నాడు అరౌండ్. లెట్స్ గో. సో మనకు బిఎన్ఏ కంపెనీలో 461 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడే డ్రాప్ చేసినాం. ఏఓసీలో డ్రాప్ చేసినాము. లోపల ఏఓసి కంపెనీ లోపల డ్రాప్ చేసినాము. నెక్స్ట్ అయితే మనకు ఏఎన్ఏ కంపెనీ కూడా ఆన్లైన్ పెట్టుకున్నాము. లెట్స్ గో చూద్దాం. సో ఈరోజు ఈవినింగ్లో మీకు ఫ్యూయల్ అయితే అప్డేట్ ఇస్తాను. సో చూడండి. వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్త కార్లు తీసుకునే వాళ్ళైతే తీసుకోకండి. మీకు అంతగా తీసుకోవాలి, నడుపుకోవాలి అనే ఉద్దేశం మీకు అంతగా మీకు ఉంటే ఫ్లీట్ కార్లు ఇస్తారు. ఆ కార్ తీసుకొని ఒక వారం రోజులు నడపండి. మీ వల్లనైతే అప్పుడు ఆలోచించుకోండి. కానీ అనవసరంగా సొంతంగా కొత్త కారు తీసుకొని ఈ రోడ్ల మీద వచ్చి తిరగలేక, బుకింగ్లు పడలేక, చేయలేక చాలా ఇబ్బందుల పాలవుతారు చెప్తున్నాను నేనైతే. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఆ టైంలో ఉన్నట్టు బిజినెస్ ఈ టైంలో రైనింగ్ సీజన్లో ఉండదు. ఎందుకంటే రైనింగ్ సీజన్లో ఎక్కువ ఎవరు బయటికి వెళ్ళరు, వర్షాలు పడతాయి కాబట్టి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో మీరైతే తీసుకొని బాధపడకండి. ఇంకొన్ని మీద నిందలేయకండి. వ్యవస్థను చిన్నాభిన్నం చేయకండి. వ్యవస్థను తప్పుదో పట్టియకండి. అదొకటి నేను చెప్తున్నా. సో టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసి ఇక స్టార్ట్ అయిపోతాం. ఏఓసి నుంచి ఏ కంపెనీలో ఇక్కడ మనకు బేగంపేట వచ్చినాక మనకు ఒక పికప్ పడ్డది. పంజాగుట్ట పోయి పికప్ చేసుకోవాలని మాధురి అట. లెట్స్ గో. సో మనకు ఈ రైడ్లో ఏఎన్ఏ కంపెనీలో 200 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు 130 140 ఇస్తా అన్నాడు. చూద్దాం. సో మనకు సికింద్రాబాద్కి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. డిమార్ట్ కట. ఇది మనకు ఈ బి కంపెనీలో వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకు బిఎన్ఏ కంపెనీలో 218 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడే డ్రాప్ అయితే చేసినాము. ఇక్కడ రైల్ నిలయం దగ్గర డ్రాప్ చేసేసినాము. సో ఇక మన ఏఎన్ఏ కంపెనీ కూడా ఆన్లైన్ చేసుకున్నాము. సో మనకైతే జీవీకే మాల్కి ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఏఎన్ఏ కంపెనీలో వచ్చింది మనకు. సో మనకైతే ఈ రైడ్లో ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. 186 క్యాష్ కలెక్ట్ ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. సో మనకు 9 కిలోమీటర్స్ వచ్చినాము. మనకి ఇంత వచ్చింది. సో మనకు ఇంకో పికప్ కూడా వచ్చేసింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సెడాన్లో వచ్చింది. జిడిమెట్లో వెళ్ళాలట. లెట్స్ గో. సో ఈ ఏఎన్ఏ కంపెనీలో మనకు 337 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఎండ గట్టిగా కొడుతుంది. సో మనకి ఎంత ఇచ్చిండో చూద్దాం ఒకసారి. సో మనకైతే ఈ రైడ్లో 269 వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు తిరిగినామని చూద్దాం. సో మనకైతే 14.7 కిలోమీటర్స్ రైడ్ చేసినాము. 34 మినిట్స్ వచ్చినాము. సో మనకి ఇచ్చింది 269 రూపీస్ ఇచ్చిండు మనకు. లాస్ట్ రైడ్లో అయితే 8.4 కిలోమీటర్స్ 131 ఇచ్చాడు. సో మనకు బిఎన్ఏ కంపెనీలో పికప్ వచ్చింది. ఐటిక్ సిటీ వెళ్ళాలట. లెట్స్ గో. సో మనకైతే 388 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మనం 19 కిలోమీటర్స్ అయితే వచ్చాము. మనకైతే 20 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఇచ్చేసిండు. సో ఇప్పటివరకు అయితే ఇది టైం అయితే 11:22 అవుతుంది. ఇప్పటివరకు ఎంత 150 కిలోమీటర్ల పైన తిరిగినాం. సో మనకు టైం అయితే
సో గైస్ మనకైతే 2 hours నుండి దాదాపు మనము 11 గంటలకు పడుకుంటే 12 గంటలకు పడుకుంటే 1 గంటకు లేచినాము. 1 గంటకు లేచి కొంచెం అటు ఇటు తిరిగి రైస్ భోజనం చేసిన తర్వాత ఆన్ చేసుకుంటే ఇక మనకు 2:22కి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. సో ఉప్పల్ బీచ్ అది కూడా వెళ్ళాలట. లెట్స్ గో లాంగ్ ట్రిప్. సో మనకైతే రైడ్లో 573 569 క్రెడిట్స్ ఉన్నాయి. వెయిటింగ్ టైం 2 రూపీస్ 2.75 7 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకొని ఇచ్చిండు. సో కస్టమర్ మనకైతే 20 రూపీస్ అయితే ఇచ్చేసిండు. సో దీంట్లో మనకి ఎంత వచ్చిందో చూద్దాము. సో మళ్ళీ మనకు బి కంపెనీలో పికప్ అయితే వచ్చింది. సో వెళ్ళిపోదాం పికప్కి. అప్డేటింగ్ అవుతుంది. సో మనకైతే 539 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. 31 కిలోమీటర్స్. మనోడు మెసేజ్ చేసిండు. లెట్స్ గో. సో మనకైతే ఈ రైడ్లో 353 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది బి కంపెనీలో. మనం సెక్రటరీ దగ్గర అయితే డ్రాప్ చేసినాము. కరెక్ట్ ఐమాక్స్ పెట్టారు, సెక్రటరీ దగ్గర దిగిర్రు. సో అటు వెళ్తారట. ఇక్కడ ఆపేసి అన్న ఇక్కడ చూసుకుంటా ఫోటోలు దిక్కుంటా పోతా అని అన్నారు కాబట్టి ఇక్కడనైతే ఆపేయడం జరిగింది. దిగేసారు. ఇంకా మనకు ఏం రైడ్స్ అయితే ఏం రాలేదు. పికప్స్ చూద్దాం. లెట్స్ గో. సో మనకు బి అనే కంపెనీలో మళ్ళీ ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో. మియాపూర్ వెళ్ళాలట. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే మనకు 362 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో సెక్రటరీ నుంచి మనం తీసుకొని మియాపూర్కి అయితే వచ్చినాము. సొంతనగర్ కాలనీకి. అసలు నాన్ స్టాప్ పడుతున్నాయి బుకింగ్లు ఇక్కడ. మనకు ఏ కంపెనీలో పడుతుంది 1 hour 41 minutes అట. మనకు వద్దమ్మా. మనకు బి కంపెనీలో అయితే ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఇది ఎర్రగడ్డకు జస్ట్ 9 కిలోమీటర్లు 370 ఇస్తాడు. లెట్స్ గో. సో మనకి ఇందాక బి కంపెనీలో 378 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. దించేసినాము. మనకు ఇంకో పికప్ వచ్చింది ఏ కంపెనీలో. నాచారం ఇండస్ట్రియల్ ఏరియా వెళ్ళాలట. సో మనకు 16-17 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మనకు 550 రూపీస్ ఇస్తా అన్నాడు ఏ కంపెనీలో. లెట్స్ గో. సో ఇది లాస్ట్ ట్రిప్ అనుకుంటా. నాకైతే 548 క్యాష్ కలెక్ట్ అయితే ఇచ్చిండు. ఇప్పటివరకు నిన్న ఇయ్యాల కలిపి 522 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. సో మనము ఓ మై గాడ్ ఇమీడియట్లీ అప్డేట్ చేసిందా. సో మనకైతే 550 ఇస్తాను. 519 ఇచ్చిండు. 16 కిలోమీటర్స్ వచ్చినాము. 548 అంటే 550 కొట్టిండు. మనకు 1 hour 12 minutes అయితే మనం వచ్చినాము. సో ఇప్పటివరకు అయితే ఇది సమాచారము. లాస్ట్ రైడ్లో కూడా మనకు 31 కిలోమీటర్స్ 534. దీనికంటే ఇది బెటర్ ఉంది. ఇది చాలా బెటర్ ఇది. ఎందుకంటే 31 కిలోమీటర్స్ ఎక్కడ, 16 కిలోమీటర్స్ ఎక్కడ. పొద్దున్న దాకా కక్కింది కక్కిస్తాడు. పొద్దున్న కక్కిస్తాడు, సాయంత్రం తిన్నది కక్కిస్తాడు. అట్లుంటుంది ముచ్చట. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. ఫ్యూయల్ అయితే మనకు 538 అంటే మ్యాక్సిమము ఒక 3,500 అట్లా అందాజగా కావచ్చు ఫ్యూయల్. సో అది మీకు ఇక నాకు ఓపిక లేక ఇంటికి వచ్చేసిన. నైట్ అంతా బయటనే ఉన్నా కదా. ఎనీవే ఇది ఇప్పటివరకు అయితే ఎర్నింగ్ వీడియో. రేపటి కొత్త ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నంత. టేక్ కేర్. బాయ్. సైనింగ్ ఆఫ్ ఫేస్బుక్ బిజినెస్.